ప్రభుత్వం అశ్లీల కంటెంట్ ను ప్రచారం చేసిన కొన్ని ఓటీటీ యాప్స్ లపై నిషేధం విధించింది. ఈ చర్యలు డిజిటల్ వేదికలపై కంటెంట్ నియంత్రణను మరింత గట్టిగా అమలు చేసే లక్ష్యంతో తీసుకోబడ్డాయి. ఈ నిర్ణయం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అనైతిక అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్న 25 ఓటీటీ వేదికలపై నిషేధం విధించింది. ఈ జాబితాలో ఉల్లు, అల్జి బాలాజీ, దేశీ ఫ్లిక్స్, బిగ్ షాట్స్ వంటి ప్రముఖ యాప్లు ఉన్నాయి. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చర్యను ఐటీ చట్టం 2000, భారతీయ న్యాయ సంహిత 2023, మహిళల అగౌరవ చిత్రణ నిషేధ చట్టం 1986లోని నిబంధనల ఆధారంగా తీసుకుంది. ఈ యాప్లు కథాంశం లేని అశ్లీల దృశ్యాలతో నిండిన కంటెంట్ను ప్రదర్శించాయని, ముఖ్యంగా కుటుంబ సంబంధాలను అనుచితంగా చిత్రీకరించాయని అధికారులు పేర్కొన్నారు. గతంలో ఈ వేదికలపై పలు ఫిర్యాదులు అందినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఈ వేదికలకు యాక్సెస్ నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ చర్య డిజిటల్ కంటెంట్ నియంత్రణలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానులకు ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ఆందోళనలు వెంటనే ఆపాలని, ఈ విషయంలో ఎవరిని ఇరికించవద్దని కోరారు. అభిమానులు సానుకూలంగా ముందుకు సాగాలని సూచించారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానుల సంఘానికి కీలక సందేశం ఇచ్చారు. ఇటీవల కొనసాగుతున్న ఆందోళనను వెంటనే ఆపాలని, ఈ వివాదంలో నిర్మాత దిల్ రాజు, శిరీష్లపై ఇకపై లాగవద్దని స్పష్టం చేశారు. అభిమానులు సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ సందేశంతో రామ్ చరణ్ వివాదాన్ని సమసిప్తం చేసే ప్రయత్నం చేశారు. అభిమానుల మధ్య ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించాలని ఆయన ఆకాంక్ష. ఈ విషయంలో ఎలాంటి ప్రతికూల చర్యలకు పోకుండా సినీ రంగంలో సానుకూల వాతావరణం కోసం కృషి చేయాలని సూచించారు. రామ్ చరణ్ సందేశం అభిమానుల్లో సానుకూల స్పందన కలిగించే అవకాశం ఉంది. బాలీవుడ్ లో మరో స్టార్ జన్మించింది. అనీత్ పడ్డా తన తొలి చిత్రం సయారాతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఆమె నటన, భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ లో 12 ఏళ్ల తర్వాత మరో హార్ట్ టచింగ్ నటనతో అనీత్ పడ్డా అలరిస్తోంది. సయారా చిత్రంలో ఆమె పాత్రవాణి చిత్ర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అహాన్ పాండేతో కలిసి ఆమె చూపిన రసాత్మక నటన, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు జీవం పోశాయి. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేమ, ఆవేదన, ఆత్మీయతల మేళవింపుగా నిలిచింది. సంగీతం సినిమాకు మరో హైలైట్. తనిష్క్ బాగ్జీ, ఫహీం అబ్దుల్లా కంపోజ్ చేసిన పాటలు యువతను ఆకట్టుకున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 150 కోట్లు దాటి సంచలనం సృష్టిస్తోంది. అనీత్ కు ఇండస్ట్రీ దిగ్గజాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా యువ ప్రేమ కథలకు కొత్త ఒరవడిని సృష్టించిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. सबका एक सपना होता है लाइफ में. तुम्हारा सपना क्या है?